హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఈ వీడియో మీరు చూస్తున్నప్పటికీ హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏమన్నా చెప్పిందా చెప్పలేదా అన్న విషయం తేలిపోతుంది. కానీ నేను ఈ రికార్డు చేస్తున్న సమయానికి మాత్రం ఇంకా బడ్జెట్ ప్రవేశం పెట్టలేదు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రెండో దశకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ఏం నివేదించింది, ఏం కోరుకున్నది అన్నది నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు అందాయి. వాటిని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా దేశవ్యాప్తంగా మెట్రో రైల్ విస్తరణలో 2017లో హైదరాబాద్ మెట్రో స్టార్ట్ అయినప్పటికీ ఒకేసారి 69 కిలోమీటర్లు స్టార్ట్ అయింది. కాబట్టి అంటే ఆఫ్కోర్స్ 2-3 విడతలుగా దేశంలో ఢిల్లీ తర్వాత అత్యధికంగా మెట్రో నిడివి ఉన్న సిటీగా మనది సెకండ్ ప్లేస్లో ఉండింది. కానీ ఇవాళ కొన్ని అంటే ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల, కేంద్రంతో వైఖరిని అవలంబించడం వల్ల హైదరాబాద్కు మెట్రో రైల్ రావడం, సెకండ్ ఫేజ్ రావడం డిలే అయ్యింది. సో మధ్యలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొన్ని ఎల్ఎన్టీ సంస్థ ఉండడం ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో లేకపోవడం, మరి దాని భవిష్యత్తు ఏంటి అని కేంద్ర ప్రభుత్వం అడగడం, రాష్ట్ర ప్రభుత్వం దానికి తగిన సమాధానం చెప్పకపోవడంతో గత ఏడాది కాలంగా సెకండ్ ఫేజ్కి సంబంధించిన అనుమతులు పెండింగ్లో ఉన్నాయి. అఫ్కోర్స్ అది రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమే చెప్పుకోవాలి. తర్వాత ఎట్టకేలకు కన్ను తెరిచి ఎల్ఎన్టీని బయటకు పంపిస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించి దానికి సంబంధించిన ప్రాసెస్ మార్చి 31, 26 కల్లా పూర్తి చేయబోతున్నారు. ఆ తర్వాత పూర్తిగా ప్రభుత్వంలోకి వస్తుంది. కాబట్టి అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో కొంత పీపీపీని కలుపుకొని ఇంటర్నేషనల్ లోన్తో దాన్ని పూర్తి చేయాలనే సంకల్పంలో ప్రస్తుతం ఉంది ప్రభుత్వం. అయితే భారీ ఎత్తున ఫండింగ్ ఉండడం, ఎల్ఎన్టీ ఇంకా నిష్క్రమించకపోవడం పూర్తి స్థాయిలో, కాబట్టి ఇప్పుడు పెండింగ్లో ఉంది. కానీ ఓవరాల్గా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడుతుందో అది 2026-27 ఆర్థిక సంవత్సరానికి. మరి ఆ ఆర్థిక సంవత్సరంలో ఫేజ్ 2కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎలా ఉండాలి అనే విషయంలో ఒక విజన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. దాని మీద కేంద్రం ఏం చేస్తుందనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఖచ్చితంగా ఏమన్నా వస్తే. బట్ అసలు పంపింది ఏంటనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ప్రభుత్వం సెకండ్ ఫేజ్లో పార్ట్ 1, పార్ట్ 2 కింద ప్రతిపాదించినవి గనక పూర్తయితే దేశంలో ఢిల్లీ తర్వాత మళ్ళీ అత్యధికంగా మెట్రో కనెక్టివిటీ ఉన్న సిటీగా హైదరాబాద్ అవుతుంది. కానీ ఎంతకాలం పడుతుంది అనేది ఇప్పుడు నిజానికి ఇది కొద్దిగా ముందు చూపుతో 2017లో ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయినప్పుడే సెకండ్ ఫేజ్కి సంబంధించిన ప్రపోజల్స్ కూడా అప్పుడే ప్రిపేర్ చేసి పంపించుంటే వేరే ఉండేది. కానీ 2017 తర్వాత 18 నుంచి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మోదీని ఒక టార్గెట్ చేస్తూ వ్యవహరించారు. కాబట్టి ఈయన పంపలేదు, ఆయన ఇవ్వలేదు. పోనీ మంత్రుల స్థాయి కన్నా వెళ్ళి రిక్వెస్ట్ చేశారంటే అది కూడా లేదు. ఒకటి రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఒక మెట్రో రైల్ వేస్తామని చెప్పి అసలు ఏమీ లేదు, సర్వే లేదు, భూసార పరీక్షలు కన్ఫర్మ్ చేయలేదు, రూట్ కన్ఫర్మ్ చేయలేదు, డిపిఆర్ లేదు, ఏమి లేకుండా ఒక ఫౌండేషన్స్తో వేసి పారేస్తారు December 9, 2022 రోజు. అంటే ఎలక్షన్స్ ముందు వస్తున్నాయి కాబట్టి. కానీ ఆ తర్వాత అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రూటు ఫిజిబిలిటీ కాదని చెప్పి దాన్ని పక్కన పెట్టి ఈ ప్రభుత్వం వేరే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. భారీ స్థాయిలో దాదాపు 43,000 కోట్లకు పైగా ప్రతిపాదనలతో 2 పార్ట్ 1, పార్ట్ 2ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఇప్పుడు దీంట్లో ఏం చెప్తున్నారంటే, సరే నేను చాలా వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో నేను అది చెప్తా ఇంకా చాలా పెద్దది అవుతుందేమో వీడియో. బట్ ఏంటంటే ఓవరాల్గా హైదరాబాద్లో గేమ్ చేంజర్ కాబోతోంది మెట్రో సెకండ్ ఫేజ్. కాబట్టి ఖచ్చితంగా వీలైనంత త్వరగా శాంక్షన్ చేయండి అనేది ప్రధానమైన రిక్వెస్ట్. మెట్రో రైలు రాకతో ఆయా ప్రాంతాల ప్రజా రవాణా మెరుగుపడడం ద్వారా నివాసయోగ్యంగా మారుతుంది, అందుబాటు ధరల ఇళ్ల లభ్యత పెరుగుతుంది, ప్రయాణ ఖర్చులు తగ్గి ఆర్థిక క్రమశిక్షణతో గృహ రుణాల చెల్లింపులు కూడా గడువు కంటే ముందే చెల్లిస్తున్నారు. ఇవన్నీ సానుకూలపరమైన అంశాలని కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల రిలీజ్ చేసిన నివేదికలో వెల్లడించింది. కేంద్ర ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదికలో ఇది మెన్షన్ చేశారు హైదరాబాద్కు సంబంధించి. అంటే అఫ్కోర్స్ ఇది చాలా ప్రాంతాల్లో ఉంది. అయితే రెండో దశకు సంబంధించి మాత్రం ఈ స్వాధీన ప్రక్రియ, అంటే ఎల్ఎన్టీని పూర్తిగా బయటకు పంపి 100% రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. సో బీ కేటగిరీ ఫస్ట్ ఏంటంటే, నేను దీంట్లో నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టుగా ఇది రాబోతోంది అంటూ మెట్రో రైల్ ఎండీగా ఇటీవల
అపాయింట్ అయిన ఆయన చెప్తున్న కామెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో ప్రారంభ దశలోనే దేశంలో అగ్రగామిగా ఉండేది. ఫేజ్ 1 ప్రణాళిక ఢిల్లీ మెట్రో ఫేజ్ 1 కంటే పెద్దదిగా రూపొందించారు. తర్వాత విస్తరణలో ప్రస్తుతం ఢిల్లీ మెట్రో 400 కిలోమీటర్లకు విస్తరించగా హైదరాబాద్ మెట్రో మాత్రం 69.5 కిలోమీటర్ల దగ్గరనే ఆగిపోయింది. నేనంటే కామెంట్స్ వస్తాయి. ఇది అధికారులు చెప్తున్నమాట. రెండో దశ విస్తరణలో హైదరాబాద్ నెట్వర్క్ పెరగనుంది. రెండో దశ భూసేకరణ ఆల్రెడీ ప్రారంభించాం. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా టైం పడుతుంది కాబట్టి వీలైన చోట్ల భూసేకరణ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసిన పరిస్థితి. అదనపు కారిడార్లో కూడా భూసేకరణ ఆమోదం తెలిపింది కాబట్టి అక్కడ కూడా చేస్తారు. ఆస్తుల సేకరణ కూడా పూర్తి చేసే పరిస్థితి. సో ఎక్కడెక్కడ అయింది అనేది, రియల్ ఎస్టేట్ పెరగాలి, రాష్ట్రానికి ఆదాయం పెరగాలి అంటే మెట్రోలు వీలైనంత త్వరగా తీసుకురావాలన్న సంకల్పం ముఖ్యమంత్రిలో కనిపిస్తుంది. దీంట్లో భూసేకరణకు సంబంధించి నేను మొన్న ఒక వీడియోలో కూడా చెప్పాను. 2787 కోట్లు ఆల్రెడీ కేటాయించింది. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఈ ఆమోదం అది చెప్పకుండానే ఆమోదం చెప్పే నాటికి భూసేకరణ కనుక పూర్తి చేస్తే ఆ తర్వాత వెంటనే టెండర్ల ప్రక్రియకి వెళ్ళిపోవచ్చు అనేది ఆశగా కనిపిస్తుంది ప్రభుత్వంది. సో ఏ కేటగిరీ అంటే ఏ పార్ట్లో, సెకండ్ ఫేజ్ ఏ పార్ట్లో 5 కారిడార్లు మనకు తెలుసు. దీంట్లో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ దాకా ఎక్స్టెన్షన్ 7.1 కిలోమీటర్లు 1877 కోట్లు ఖర్చు అవుతాయి. కారిడార్ 7 వచ్చేసి మియాపూర్ పటాన్ చెరువు 13.4 కిలోమీటర్లు, వ్యయం 4107 కోట్లు. తర్వాత కారిడార్ 6 ఎంజీబీఎస్ నుంచి చంద్రాయనగుట్ట 7.5 కిలోమీటర్లు, ఖర్చు 2741 కోట్లు. తర్వాత రాయదుర్గం నుంచి ఇది కారిడార్ 5 ఇక్కడ నుంచి అంటే రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్లు, వ్యయం 4318 కోట్లు. తర్వాత కారిడార్ 4 నాగోల్ నుంచి అరామ్గర్ శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిలోమీటర్లు, అంచనా వ్యయం ఏకంగా 11,226 కోట్ల రూపాయలు. ఇవి ఫస్ట్ పార్ట్కు సంబంధించిన ఇవి. తర్వాత సెకండ్ పార్ట్లో ఏమున్నాయంటే కారిడార్ 9 శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు, అంచనా వ్యయం 7,168 కోట్లు. ఇక్కడ చూడండి, ఎయిర్పోర్టు నాగోల్ నుంచి ఎయిర్పోర్టు 6.8 కిలోమీటర్లకే 11,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇక్కడ 39.6 కిలోమీటర్లకు 7,168 కోట్లే ఖర్చు అవుతుంది. చాలా తక్కువ ఉంది. ఎందుకంటే భూసేకరణ ఆల్రెడీ జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ రతన్ టాటా రోడ్డు మధ్యలో వస్తుంది, అదొక రీజను. రెండో రీజను ఎలివేటెడ్ కాకుండా గ్రౌండ్ లెవెల్లో వెళ్తుంది కాబట్టి అది కూడా ఒక ప్లస్ పాయింట్ ఖర్చు తగ్గడానికి. తర్వాత కారిడార్ 10 జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్ల, వ్యయం 66,946 కోట్లు ఖర్చు అవుతుంది. జేబీఎస్ నుంచి షామీర్పేట కారిడార్ 11 22 కిలోమీటర్లు, వ్యయం వచ్చేసి 5,465 కోట్లు ఖర్చు అవుతుంది. రెండో దశ బి కేటగిరీలో 86.1 కిలోమీటర్ల దూరానికి 19,579 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇందులో కేంద్రం వాటా 18%, రాష్ట్ర ప్రభుత్వం వాటా 30%, తర్వాత రుణాల ద్వారా 48%, పీపీపీ ద్వారా 4% ఓవరాల్గా తీసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఒకవేళ అనుమతులు వచ్చే నాటికే భూసేకరణ కనుక పూర్తయితే ఆ తర్వాత 4 yearsలో ఇది పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక పార్ట్ 1 మాత్రం ఖచ్చితంగా 2 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రణాళిక. 76 కిలోమీటర్లు మొత్తం ఓవరాల్గా 1, 2, 3, 4, 5 కారిడార్స్ కలిపి, అవేమో 3 కారిడార్లు. దీంట్లో కూడా 24,269 కోట్లు ఖర్చు అవుతుంది. అది 24, ఇది 19, అంటే దాదాపు 44 కోట్లు అనుకోండి. రెండు కలిపితే 44,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీంట్లో వీరంత త్వరగా ఆమోదం తెలపడంతో పాటు 18% మీరు భరించాలి. తర్వాత అంతర్జాతీయ స్థాయి రుణం రావడానికి మీరు సహకరించాలి అనేది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియకుండా రాష్ట్రానికి వేరే ఫారిన్ కంట్రీస్కి సంబంధించిన రుణాలు రావు కాబట్టి దానికి సహకరించాలని కోరుతున్నారు. ఓవరాల్గా ఇది రాష్ట్ర ప్రభుత్వం మెట్రో సెకండ్ ఫేజ్కి సంబంధించి ఇవన్నీ పూర్తయితే ఖచ్చితంగా 4 ఏళ్ల టార్గెట్, అంటే పార్ట్ 1 2.5 yearsలో పూర్తి చేయాలనేది, పార్ట్ బిని 4 ఏళ్లలో పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు. సో అట్లా అనుకుంటే మనకు ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు 4 ఏళ్లలో రావాలని కోరుకుంటున్నారు. బట్ ఒక 2 ఏళ్ళు ఎక్స్ట్రా పెట్టుకున్నా తప్పేం లేదు. 6 ఏళ్లలో వస్తే సంతోషమే, రైట్. ఇది మెట్రో రైల్కి సంబంధించిన అప్డేట్. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.